మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో సింగరేణి కార్మికులు సమ్మెబాట పట్టారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఒకరోజు టోకెన్ సమ్మెకు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు మద్దతు తెలిపాయి. మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రోజు ఏదైతే అన్ని కార్మిక సంఘాలు కలిసి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె పిలుపునిచ్చారో ఆ సమ్మెను స్వచ్ఛందంగా ఇంటి దగ్గర ఉండి విజయవంతం చేస్తున్న ప్రతి కార్మికునికి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ నవంబర్ నుండి అమలు చేయనున్న లేబర్ కోడ్ల వల్ల నష్టాన్ని కార్మికులు గ్రహించి ఈరోజు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల సింగరేణి బొగ్గుగని కార్మికులకు వేతన ఒప్పందాలు ఉన్నాయని గ్రహించారు. ఈరోజు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతు చట్టాలను ఏ విధంగా అయితే వెనకకు తీసుకున్నారో అదే విధంగా ఈ లేబర్ కోడ్లను కూడా వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు బిఎంఎస్ మినా అన్ని కలుపుకొని వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు గనక 29 కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి వాళ్ళ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, కార్మికుల జీతభత్యాలు పరిష్కరించకుండా అన్ని చట్టాలను ఇవాళ నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరూ మమేకమై ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ స్ట్రైక్ లో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు వచ్చేదేనని చెప్పి ఒక నినాదం ఇచ్చి కార్మిక సంక్షేమాన్ని, కార్మిక హక్కులను కాపాడతామని చెప్పేసి మోసపూరితమైన నినాదాలు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి 29 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా విభజించి మరి కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి సమ్మె చేసి 5 సార్లు చెప్పినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది మోడీ ప్రభుత్వం. ఇవాళ 6వసారి కూడా మరి సింగరేణి కార్మికులతో పాటు మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది సమ్మెలకు దిగి మోడీకి మరోసారి హెచ్చరిక చేయడానికి మరి ముందుకొచ్చింది. మరి ఇకనైనా మోడీ ప్రభుత్వం దిగివచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే మరి మోడీ ప్రభుత్వం కుప్పకూలక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.